వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై కాంగ్రెస్ నేత గజ్జల కాంతం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ బాధ్యతాయుతమైన అధికారినిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా, ఆమె ఐఏఎస్ అధికారిని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఒక పోస్టు పెట్టడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఎలా పోస్టు పెట్టారని ప్రశ్నిస్తూ గజ్జల కాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పక్కనే ఉండి ఆ సమయంలో ఏ విషయంలోనూ నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికివేసిందని, అడవులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. అప్పుడు జింకలు, ఇతర వన్యప్రాణులు ఇతర అడవులకు తరలిపోయాయని, ఆ సమయంలో ఆమె ఏం చేశారని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి కూడా ఆమె ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. అప్పుడు ఎక్స్లో ఎందుకు పోస్టు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్లు హెలికాప్టర్లో తిరిగితే స్మితా సబర్వాల్ కూడా మరో హెలికాప్టర్లో తిరిగారని ఆయన వ్యాఖ్యానించారు. అది నాకు అర్థం కాలే, ఏం యాక్షన్ చెప్తుందబ్బా. ఆమె ఐఏఎస్ ఆఫీసరు 10 ఏళ్ళు కేసీఆర్ పక్కనే ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ హెలికాప్టర్లో తిరుగుతా ఈమెకో హెలికాప్టర్లు ఇచ్చి తిరిగింది. మరి అప్పుడు 13 లక్షల ఎకరాల 13 లక్షల చెట్లను కొట్టేస్తే సునీతా అగ్రవాల్ గారు, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా? మాట్లాడంలే. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, జీతం తీసుకుంటున్నావు, ప్రభుత్వంలో బాధ్యత గల ఆఫీసరువు, ఐఏఎస్ ఆఫీసరువు, నువ్వెట్లా మాట్లాడుతావు అంటున్నా. మరి 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను కొట్టేసి అడవులో నరికేస్తే వన్యప్రాణులు ఇక్కడి నుంచి ఉరుకుతుంటే, జనకాలు, నెమళ్ళు అన్ని ఇక్కడి నుంచి వేరే అడవులకు పారిపోతుంటే అప్పుడు నువ్వేం బీకినవా అంటున్నా, నువ్వేం చేసినవా అంటున్నా. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కార్యదర్శిగా ఉన్నావు కదా, కీలక పాత్ర వహిస్తున్నావు కదా. మరి ఆనాడు నువ్వేం బీకినవా అని అంటున్నా. నేను మీడియా ముందటి నేను అడుగుతున్నా. అప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం నుండి ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు ఖండించలే? అప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? అప్పుడు ట్విట్టర్లో ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వాన్ని విమర్శించి అక్కుడికి ఎక్కడిది? ఓ పని చేయి, రిజైన్ చేసి నువ్వు పొలిటికల్ పార్టీలు ఏరు, అదే టీఆర్ఎస్ పార్టీలో ఏరు, మరి చేరి మాట్లాడు. 2000 మందిని చేశారు కదా, 2000 మందికి నోటీసులు పంపిస్తారా? నాకెట్లా పంపిస్తారంటే 2000 మంది వేరు, నువ్వు వేరు. 2000 మంది వేరు, నువ్వు వేరు. నువ్వు ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉండాలి. అది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కేసీఆర్, కేటీఆర్ తో చేతులు కలిపి ఎన్నెన్ని దోపిడీ చేశారో తెలియదా? నీతో పాటు ఇంకా 5 ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం మీరు 6. కేసీఆర్ తోని, కేటీఆర్ తోని చేతులు కలిపి రాష్ట్రంని ఏ విధంగా దోపిడీ చేశారో మొత్తము ఈడీతో విచారణ జరుగుతుంది, సిబిఐతో విచారణ చేపిస్తాం.